హలో గైస్, నేనైతే కనుక ఈ రోజు ఎపిసోడ్ 41 రివ్యూ అయితే ఇస్తున్నాను. సో ఈ రోజు అయితే మనం మాట్లాడుకునే విషయాలు ఒక మూడు ఉన్నాయి అనమాట. ఒకటి రీతు వర్సెస్ ఆయేషా, ఇంకొకటి ఆయేషా గురించి పర్టికులర్ గా మాట్లాడుకోవాలి, అండ్ కెప్టెన్సీ టాస్క్ అండ్ కెప్టెన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే కనుక నేను ఆయేషా అండ్ రీతు గురించి మాట్లాడతాను. ఎందుకు అని అంటే ఈ ఆయేష ఎప్పుడు చూసినా గొడవ పెట్టుకుందామా, లొల్లి చేద్దామా, అచ్చేద్దాం ఇచ్చేద్దాం, ఏదో కంటెంట్ ఇద్దాం అనే రీతిలోనే ఉంది. అవతల వాళ్ళు నార్మల్ గా మాట్లాడుతున్నా గానీ అది నార్మల్ గా తీసుకోదు. అన్నట్టుగా ఏందేందో అరవరవగా అరుస్తూ ఉండేది. నాకైతే ఒక్క నసలాగా ఏది పడితే అది. ఇప్పుడు ఒక మనిషి అంటే రీతు అక్కడ ఉన్నది కూడా క్లీన్ చేయాలా అని చెప్పేసానని అడిగింది. దానికి ఇది నేను ఎందుకు ఇచ్చేస్తాను, ఇది నువ్వు ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి అని చెప్తుంది. అలా లేకుండా నార్మల్గా చెప్తే కనుక ఆమె చాలా ప్రాపర్గా ఉంటే అసలుకి గొడవ వచ్చేదే కాదు. కావాలని ఆయేష మాత్రం ప్రతిదానికి నేను మాట్లాడను, నేను గొడవే చేస్తాను, నాకు నువ్వు పవన్ అంటే లైక్ యాక్చువల్గా ఆయేష మైండ్లో ఏంటంటే రీతుకి పవన్కి కట్ చేద్దామని, తనుజకి భరణికి కట్ చేద్దామని, వీటి గురించి అయితే కనుక ఫిక్స్ చేసుకొని ఇంకా మాట్లాడితే ఆ రీతు మీద గొడవ వేసుకుంటా ఉంటుంది. అదైతే నాకైతే ఆయేష నసగా అనిపించేసింది. అండ్ ఇంకొక విషయం మాట్లాడుకోవాలన్నమాట. అది కూడా ఇంత మనం మెయిన్ మ్యాటర్స్లో కూడా ఇంకొక విషయం ఉంది. అదే భరణి అండ్ ఇమ్మాన్యువల్. అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే భరణి గారు ఇమ్మాన్యువల్ మధ్య జరిగిన కన్వర్జేషన్. నార్మల్గా ఇమ్మాన్యువల్ ఒకసారి మీ కూతురు ఏం చేస్తుంది అని అన్నాడు. సో దీనికి భరణి గారు నేను ఒక నిమిషం మాట్లాడాలని చెప్పేసి పిలిచి, మా కూతురు ఏంటి అలా అంటావు, నువ్వు ఇప్పుడు మీ అమ్మని అట్లా అన్నప్పుడు నేను అనట్లేదు కదా అని చెప్పేసి డిస్కషన్ వచ్చింది. అలా వస్తూ వస్తూ భరణి గారు ఎంత తెలివిగా అడిగారంటే చాలా చాలా తెలివిగా అడిగారు. ఏమని, ఇప్పుడు ఒకవేళ కనుక నేను నామినేషన్స్లో ఉండి లాస్ట్ వరకు వస్తే కనుక పౌరాస్త్రం వాడతావా నా కోసం, ఇస్తావా ఇవ్వవా నా కోసము, ఇవ్వచ్చు కదా అన్న టైప్లో అయితే కనుక చాలా ఇండైరెక్ట్గా అడిగాడు అనమాట. బట్ కానీ అది ఇమ్మాన్యుయల్కి చాలా బాగా అర్థమైంది. ఎందుకు అని చెప్పేసానంటే అక్కడ క్లియర్గా ఉంది. ఎందుకంటే పౌరాస్త్రం అనేది మనకి ఇమ్మాన్యుయల్ దగ్గర ఉంది కాబట్టి బర్నీ గారు చాలా నాయక్గా తీసుకొచ్చి లైక్ ఆయింట్మెంట్ నెయ్యి పోస్తా చూసారా, అలా పూసుకుంటూ వచ్చైతే కనుక అడిగారు. సో ఈ డిస్కషన్ అనేది ఇమ్మాన్యుయల్ మన సంజన గారితో చెప్తున్నారనమాట. అప్పుడు సంజన అండ్ ఇమ్మాన్యుయల్ ఇద్దరు షాక్ అయ్యారు. అరే ఇలా కూడా అడుగుతారా అన్న టైప్లో అయితే కనుక వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఆయేషా. ఇప్పుడు మనకి క్యాప్టెన్సీ టాస్క్ అయితే కనుక ఈరోజు జరిగింది. వాళ్ళల్లో గౌరవ్ గుప్తా అండ్ సుమన్ ఒక టీము, రమ్య అండ్ సాయి ఒక టీము, ఆయేషా అండ్ మాధురి ఒక టీం అనమాట. వీళ్ళందరూ ఆడితే మామూలుగా వాళ్ళు ఒక బాక్స్లో ఉంటారు, వాళ్ళు ఒక లాక్ చెప్తారు, వీళ్ళు వచ్చి కీ తీసుకొని ఓపెన్ చేయాలన్నమాట. సో ఈ గేమ్లో అయితే కనుక ఆయేషా ఫస్ట్ వెళ్ళింది. నాకైతే కనుక బాగానే ఆడుతుంది గేమ్ అనేది అనిపించింది. వెళ్ళింది, కీ ఇక్కడ వదిలేసేసింది, అక్కడ ఓపెన్ చేయడం సరిగ్గా తెలియలేదు తనకి. అండ్ నెక్స్ట్ గౌరవ్ గుప్తా లాస్ట్లో వెళ్ళినా సరే చాలా తొందరగా వెంటనే కీ ఓపెన్ చేసేసి ఇద్దరు వచ్చేసి సుమన్ శెట్టి అండ్ గౌరవ్ గుప్తా ఇద్దరు బెల్ కొట్టేశారు. సో వాళ్ళు ఫస్ట్ టైం అనమాట. సో అంటే ఈ వీక్లో వాళ్ళిద్దరు క్యాప్టెన్స్. సో ఇక్కడ వామ్మో ఏమ చేసిన దొంగేడుపు అర్థం కాదు, లేకపోతే ఓవర్ యాక్షన్ అర్థం కాదు, ఏంటో అర్థం కూడా కాలేదు. ఎందుకు అని అంటే ప్రతి ఆడిందే ఒక గేమ్లో ఓడిపోతే ఏంటి, ఇంకా నెక్స్ట్ గేమ్స్ ఉన్నాయి, స్పోర్టీగా తీసుకుని ఓకే అయిపోయిందిలే అని అనుకోవచ్చు. కానీ అక్కడ నా వల్ల అయిపోయింది, నా కళ్ళు కనిపించట్లేదు, అది అని చెప్పేసి కొట్టుకుంటుంది. ఏది ఒక గేమ్కి ఎక్కి ఎక్కి ఏడ్చింది ఆ అమ్మాయి. అదే తనుజ అయితే మాత్రం వాళ్ళకి సంబంధించిన బాండ్స్కి సంబంధించిన ఏమైనా హర్ట్ అయినా కానీ, ఒకవేళ గేమ్లో ఏదైనా హర్ట్ అయినా కానీ అలా ఉన్నప్పుడు తను ఏడ్చింది. దాంట్లో ఏం తప్పేం లేదు. ఏమో గేమ్ ఓడిపోయినందుకు, తనుజ అయితే ఏ రోజు గేమ్ ఓడిపోయినందుకు అయితే కనుక ఏడవలేదు. మేము ఆడాము అయినా కానీ ఫెయిర్గా రాలేదని ఒకసారి కానీ, లేకపోతే ఏదైనా చిన్న విషయాల్లో ఏడ్చిందేమో కానీ, ఈమె అయితే కనుక ఇప్పుడు వరకు అంటే ఈ 40 ఎపిసోడ్స్లో కూడా తనుజ ఎంత ఏడ్చిందో అంతకు మించి డబల్ అయితే ఏడ్చింది అనమాట. లైవ్లో అయితే కనుక మనకి ఎపిసోడ్లో కొంచెం సేపే చూపించారు, బట్ కానీ లైవ్లో ఎంతసేపు ఏడ్చిందంటే వామ్మో ఏంట్రా బాబు ఏమో ఒక్కదానికి ఎలా ఏడుస్తుంది, మళ్ళీ ఏమో నీతి కబుర్లు చెప్పిద్ది అని చెప్పేసి. ఎందుకంటే వచ్చి రాగానే తనుజ మీద పడిపోయింది. నువ్వు ఇలా చేస్తావు, ఏడుస్తావు, సపోర్టింగ్ కావాలని. ఏమయ్యాడా సపోర్టింగ్ అడుక్కుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి, ఏడుస్తుంది. ఎంత ఏడుపు ఏడ్చిందంటే అంత ఏడుపు ఏడ్చింది అనమాట. సో అక్కడ అనిపించింది అనమాట, ఇప్పుడు అవతల మనం అంటాం కాదు, మీ దాకా వచ్చిన తర్వాత ఎలా ఉండిద్దో అని చెప్పేసి. సో అక్కడ నాకేమనిపించింది అంటే కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి అయితే అనిపించింది వాళ్ళ విషయాల్లో. అండ్ లాస్ట్కి ఈ రోజైతే కనుక మళ్ళీ మన సుమన్ శెట్టి అండ్ గౌరవ్ గుప్తా ఇద్దరు క్యాప్టెన్స్ అయ్యారు కాబట్టి
ఈ వీళ్ళిద్దరిలోంచి నిఖిల్ని ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఎందుకంటే నిఖిల్ క్యాప్టెన్ కంటెండర్ కాబట్టి. వీళ్ళిద్దరిలో నిఖిల్ చాలా మంచిగా చేసుకున్నాడు అని అనిపించింది. ఎందుకంటే తనకు పోటీ ఇచ్చే వాళ్ళని చేసుకుంటే కనుక తను కూడా గేమ్ ఆడినట్టు ఉండిద్ది అని. సో గౌరవ్ గుప్తాని చేసుకున్నారు. వాళ్ళిద్దరు అయితే కనుక బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే కనుక ఆడారు. లాస్ట్ వరకు అయితే కనుక గౌరవ్ గుప్తా ఉన్నాడు. ఎందుకంటే మన లైక్ నిఖిల్ కి ఎక్కువ బ్యాగ్స్ అనేవి శాండ్ బ్యాగ్స్ అనేవి వచ్చేసినాయి. సో తను ఆపుకోలేకపోయాడు. చాలా వరకు ట్రై చేశాడు, బట్ ఓడిపోయాడు అనమాట. సో ఈ రోజు అయితే కనుక మనకి ఆల్రెడీ మనం నిన్న డిసైడ్ అయ్యాము, ఎవరెవరని మనం లైవ్ చూసాం కాబట్టి. ఈ రోజు ఎపిసోడ్లో అయితే కనుక గౌరవ్ గుప్తా అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు అయితే కనుక 6th వీక్ క్యాప్టెన్స్ అయితే అయ్యారు. అండ్ రేపు అయితే నేను చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఎందుకనంటే ఎవరెవరంటే మెయిన్ మాధురి, రమ్య, ఆయేష వీళ్ళ గురించి నాగ్ సార్ ఏం చెప్తారా, ఎలాంటి వార్నింగ్స్ ఇస్తారా అని చెప్పేసి అయితే కనుక నేను చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ ఎంత ఫైర్ ఉండబోతుందో అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కనుక ఎవరు వెళ్ళిపోవచ్చు, ఎవరు ఓటింగ్ తక్కువ ఉందనేది కూడా నేను ఏకైతే అనాలిసిస్లో ఉంది ఆల్రెడీ. నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో తప్పకుండా ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.